జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ తన పూర్తి మద్దతు ప్రకటించింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, దావా వసంత తదితరులు కార్మికులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని నెరవేర్చాలని, పెండింగ్ లో ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి కారణమైన ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విస్మరించడం తగదని ఆయన విమర్శించారు. కార్మికుల ఐక్యత ఐక్య పోరాటాలు కార్మికుల ఐక్యత 21 వెంటనే కార్మికులను వెంటనే ప్రభుత్వంలో రోడ్డు రవాణా సంస్థ కార్మిక సోదరులు వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతుందో మరి ఈరోజు సమ్మె బాట పట్టే పరిస్థితి రావటం నిజంగా కూడా బాధాకరం. అంటే ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పని ఎవరు తలచు. మరి విధి లేని పరిస్థితులలో వారికి లభించాల్సినటువంటి ఒక హక్కులు పొందలేనప్పుడు మాత్రమే సమ్మెకు పోయే పరిస్థితి ఏర్పడతాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధనలో ఆనాడు కేసీఆర్ గారికి ఏదైతుందో అండగా నిలిచి ముందు నడిచింది మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చెప్పక తప్పదు. అటువంటి ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అలాంటి టీఆర్ఎస్ సంస్థ హయాంలో ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయగలిగినట్లయితే వారికి మెరుగైనటువంటి ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగానైతే 010 ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందో టీఆర్సీఏ కానీ డిఏ కానీ అవన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్సే కానీ కల్పింప చేయడం జరుగుతుందనే ఒక భావనతోనే మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యమించడం ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతోనే చెప్పండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవటం చాలా గొప్ప నిర్ణయం చెప్పండి. దాని గవర్నర్ దగ్గర తొక్కిపెట్టే ప్రయత్నం చేయబడినప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో మరి రాష్ట్ర గవర్నర్ గారిపై ఒత్తిడి తెచ్చి అప్పుడే ఏదైతుందో జీవో ఉత్తర్వులు విలీనం చేయబడే విధంగా నిర్ణయం తీసుకోవద్దు. బట్ ఓన్లీ థింగ్ ఇది ఏంటంటే ఆ అపాయింటెడ్ డే మాత్రం అనౌన్స్ చేయాలి. ఈ అపాయింటెడ్ డే అనౌన్స్ చేసే సమయంలోనే ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలు రావడంతో ఏదైతుందో గత ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించలేకపోయింది. ఒకవేళ అపాయింటెడ్ డే ప్రకటించినట్టయితే ఆ డే నుండి ఏదైతున్నదో ఆర్టీసీ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమైనట్టు మనకు కార్యక్రమాలని అమలు జరుగుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అపాయింటెడ్ డేకి సంబంధించే కానీ వాళ్ళు కల్పించాల్సిన ఒక పీఆర్సీ హక్కులే కానీ డిఏ కానీ వేతపత్యాల సవరణ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పని మా ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా పేర్కొన్నామని చెప్పండి. అవన్నింటికి తోడు ఇప్పుడే సోదరి వసంత గారు పేర్కొన్నట్టు ఏదిస్తుందో ఇలా మహాలక్ష్మి కార్యక్రమం ఇంత సఫలీకృతంగా అమలు చేయబడడం జరుగుతుందంటే అది మీ కృషి ఫలితం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తుంది. మీ మహిళలు ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పాలి. కానీ ఆ మహిళలకు ఆడబిడ్డలు కల్పించే ఉచిత రవాణా సౌకర్యం ఏది ఇస్తుందో ఆ భారం అనేది ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం భరించకుంటే ఏది ఇస్తుందో ఆ చెల్లింపులు ఇవాళ మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెల్లింపు చేయలేకపోవడం వల్ల దాదాపు ప్రతి సంవత్సరం ఒక 3,000 కోట్ల పైచీలకు ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థికంగా మరి లోటు మనకు ఏర్పడుతుందని చెప్పక తప్పదంటుంది. విద్యుత్తు కానీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కానీ ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయడానికి మరి మీరు నిర్ణయం తీసుకున్నారని చెప్పారంటే ఆ ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలుతోని ఇవాళ ఆ విద్యుత్ కంపెనీలపై పడే భారాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి.